గం గణపతయే నమః. గరుడ పురాణంలో ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్పిన గణపతి నిరూపణం అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం. విఘ్నముల చేత పీడింపబడే జనుల యొక్క లక్షణములను విను. విఘ్నములను కలిగించే వినాయకుని వలన బాధపడు వ్యక్తి మతి విభ్రమం, కలలో తను గాని ఆమె గాని నీటిలో పూర్తిగా మునిగిపోతున్నట్లు కలలు, తలలో లేని మొండెములను చూచుట, గొరిగిన తలలు అనగా గుండు చేసిన తలలు మొదలగు వారిని చూస్తారు కలలయందు. తన యొక్క ప్రయత్నములన్నీ ఫలించకపోవును, ఎటువంటి కారణం లేకుండా తన శక్తి వృధాగును. రాజు తన యొక్క రాజ్యమున స్థిరంగా ఉండడు, కన్యకు వరుడు దొరకడు, కడుపుతో ఉన్న స్త్రీ మగ శిశువును పొందజాలదు. దీనికి ప్రాయచిత్తం లేక పరిహారం తెలుపబడినది. ఒక శుభకరమైన రోజున అతడు శుభ్రంగా స్నానం చేయాలి. తెల్ల ఆవాలు నేతితో పిసికి ఉంచాలి. మందులకు సంబంధించిన మూలికలను, సువాసన వెదజల్లు అత్తరులను అన్నింటినీ బాగుగా పై పిండితో కలిపి రోగి యొక్క తలకు పట్టించాలి, అనగా రుద్దాలి. రోగిని పవిత్రమైన మెత్తటి ఎర్రటి చర్మంతో చేసిన ఆసనమునందు కూర్చుండబెట్టవలను. బ్రాహ్మణుడు స్వస్తివాచిక మంత్రములను చదువవలను. ఒకే రంగులో ఒకే ఆకారం నుండు 4 ముంతలు లేక చెంబులు ఒకే చెరువు నీటితో నింపాలి. మట్టి, గోరోచనం, పసుపు రంగులో ఉండునది, గంధపు ముద్ద మరియు గుగ్గిలం, జిగురు పదార్థములు వీటిని క్రమంగా ఆ 4 ముంతల యంతుంచాలి. 1000 కనులు కలిగిన వాడ, 100 విద్యుచ్ఛక్తుల ధారను కలిగిన ఋషులు వారి శక్తిని నీకు ధారపోయుదురుగాక. పవిత్రమైన రుక్కు నిన్ను పవిత్రుని చేయుగాక. వరుణదేవుడు, రాజు అయిన చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయుదేవుడు మరియు సప్తఋషులు నీ గత వైభవం తిరిగి తెచ్చి ఇచ్చెదరుగాక. నీ యొక్క జుట్టునకు, పాపిడికి, తలకు, నుదుటికి, కళ్ళకు, చెవులకు పట్టిన దురదృష్టం పూర్తిగా తొలగిపోవుగాక. స్నానం అయిన వెంబట దర్భగడ్డిని నూతియందు ఉంచి అతని తల చుట్టూ త్రిప్పాలి. మరియు ఆవ నూనెను చుక్కల చుక్కలుగా అతని చెవియందు, నుదుటి మీద ఉంచాలి. జనబాహుళ్యం కలిగిన ప్రదేశమునందు అగ్నిని వెలిగించి స్వాహామంత్రములతో కూష్మాండ రాజపుత్ర దేవతాశక్తులను ప్రార్థించాలి. 4 మార్గములు కలిగి కూడలియందు దర్భగడ్డిని నేల మీద పరచాలి. వండనటువంటి అనేక పదార్థములను, పువ్వులను, అనేక రంగులు కలిగిన వారిని, కమ్మని సువాసన వెదజల్లు పదార్థములను, 3 రకముల మత్తు పానీయములను అంటే సారాలు, పెరుగు, పాయసం, వండిన అన్నం, నెయ్యి, బెల్లం, తీపి పదార్థములు వీటన్నిటిని అచ్చట ఉంచాలి. అప్పుడు పూజ చేసి పురోహితులు అంజలి ఘటించి చేతులు కట్టుకొని అంబికా అమ్మవారికి వీటిని నైవేద్యం పెడతారు. దూర్వగడ్డితోనూ ఆవ గింజలతోనూ స్వచ్ఛమైన హోమం చేసి కుమారులు కలుగుటకు అంబికామాతను ప్రార్థించాలి. నాకు అందమును ఇమ్ము, నాకు కీర్తిని ఇమ్ము ఓ దేవత, నాకు అదృష్టమును ఇమ్ము, నాకు కుమారులను ఇమ్ము, నాకు సంపదలను ఇమ్ము, నాకు అన్ని కోరికలను నెరవేర్చు. బ్రాహ్మణులందరకు తెల్లని వస్త్రములిచ్చి సంతోషపెట్టాలి. గురువునకు జత బట్టలు ఇయ్యాలి. గ్రహములను అన్నిటినీ పూజించాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం యాజ్ఞవల్క్యుడు చెప్పిన గ్రహశాంతి నిరూపణం అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం. సంపదలు, శాంతి కోరేవారు, దుష్టగ్రహములచే పీడింపబడేవారు గ్రహయాగమును చేయాలి. పండితులు ఇప్పుడు చెప్పబోయే గ్రహముల పేర్లను తెలిపారు. ఈ గ్రహములు సూర్యచంద్రులు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఆ గ్రహముల చెడు దృష్టిని తొలగించుటకు రాగి, కంచు, స్ఫటికం, ఎర్రచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం మొదలగు వాటిని శరీరమున ధరించాలి. అప్పుడు దుష్టగ్రహముల పీడ తొలగిపోతుంది. ఓ మునులారా, వారి యొక్క రంగులు వరుసగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు, నలుపు, నలుపు. సరి అయిన స్నానం చేసిన తరువాత గ్రహపీడితులు ఆయా గ్రహములకు ప్రీతికరమైన వస్తువులను అర్చించి హోమం చేయాలి. బట్టలు, పువ్వులు మొదలగు వానితో కలిపి బంగారు నాణెములు లేదా ముక్కలు దానము చేయాలి. గంధాలు, బలులు, గుగ్గులు, ధూపాలు వేసి సమంత్రకంగా దేవతలందరకు చెరువులు సమర్పించాలి. గ్రహములు, కులదేవతలు, వాటి అధిష్టాన దేవతలకు నిర్దేశింపబడిన మంత్రములను పవిత్రంగా చదవాలి. అకృష్టేన రజస అను ఋగ్వేద మంత్రమును సూర్యుని పూజించినప్పుడు చదవాలి. ఇమాం దేవ మొదలగుగా గల మంత్రంతో చంద్రుని పూజించాలి. అగ్నిర్మూర్ధ్న్యా అను మంత్రంతో బుధుని పూజించాలి. బృహస్పతి అను మొదలుగా గల మంత్రంతో బృహస్పతిని పూజించాలి. అన్యత్ అను మంత్రంతో శుక్రుని
శుక్రుని పూజించాలి. శన్నో దేవి అను మంత్రంతో శనిగ్రహమును పూజించాలి. రాహుకేతువులను కయాన కేతు కృణ్వన్న అను మంత్రంతో పూజించాలి. పవిత్రమైన చెట్ల యొక్క పుల్లలు లేక జిల్లేడు, పలాస, మోదుగ, కదిరం, అపామార్గం, పిప్పల, మేడి, జమ్మి, దుర్వ, దర్భ వీటిని పెరుగులో నానబెట్టి మరియు తేనె ముంచి వెన్నయందు నానబెట్టి క్రమంగా అగ్నిహోత్రంలో హోమం చేయాలి. ఇంటి యందు గ్రహములకు సూర్యుడు మొదలగు వానికి జరుపు హోమములందు పై విధంగా చేయవలెను. బెల్లపు నీరు, అన్నం, పాయసం, సూర్యరశ్మికి ఎండిన బియ్యం, కూరగాయలు కలిపి వెన్నతో చేసిన పదార్థం, తీయగా చేయబడిన పాయసం, పెరుగు అన్నము, వెన్న, రొట్టెలు, వండిన మాంసం, పులిహోర వీటిని క్రమంగా సూర్యుడు మొదలగు గ్రహములకు అర్పించాలి. ఆవు, శంఖం, ఎద్దు, బంగారం, వస్త్రం, గుర్రం, నల్లని ఆవు, ఇనుము, మేక వీటిని నవగ్రహములకు ఆరాధించు సమయములందు క్రమంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులను క్రమంగా పై వాటితో పూజించాలి. రాజు కూడా పై గ్రహములను పూజించడం వలన విశేషమైన ఫలితములను పొందుతాడు. ఇక్కడ ఏమేమి చెప్పారంటే ఆవు, శంఖం, ఎద్దు, బంగారం, వస్త్రం, గుర్రం, నల్లని ఆవు, ఇనుము, మేక వీటిని నవగ్రహములను ఆరాధించు సమయములందు క్రమంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులను క్రమంగా పై వాటితో పూజించాలి. రాజు కూడా పై గ్రహములను పూజించడం వలన విశేషమైన ఫలితములను పొందుతాడు. ఇప్పుడు మనం గరుడ పురాణంలో వానప్రస్థ ధర్మం గురించి తెలుసుకుందాము. యాజ్ఞవల్కుడు ఈ విధంగా చెప్పాడు. ఓ మునులారా, నేను ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమం గురించి విశదీకరిస్తాను. ఆశ్రమంలో విశ్రాంతి తీసుకునే జీవనం. ఈ జీవనం కోరు వ్యక్తి ఒంటరిగా గాని భార్యతో గాని అడవికి వెళ్ళాలి. అతడు ఒంటరిగా వెళ్ళదలిచినచో భార్యను తన పుత్రుని యొక్క సంరక్షణలో విడిచి వెళ్ళాలి. వానప్రస్థమును స్వీకరించిన వ్యక్తి బ్రహ్మచర్యమును పాటించాలి. పవిత్రాగ్నిని వెలిగించాలి. మనస్సు, జ్ఞానేంద్రియములను వశమునందుంచుకోవాలి. ఓర్పు, విధేయత కలవాడై బ్రాహ్మణులను గౌరవించాలి. పవిత్రాగ్నిచే పితృదేవతలను, అతిథులను పూజించాలి. అతడు సేవకులను కూడా తృప్తిపరచాలి. పొడవైన జుట్టును, గడ్డమును, మీసమును పెంచాలి. ఖచ్చితంగా అతడు నిగ్రహంతో ఉండాలి. అతడు రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ధనమునకు సంబంధించిన ప్రతి గ్రహమును అతడు అంగీకరించరాదు. అతడు వేదాధ్యయమును కొనసాగించాలి. అతడి ప్రతినిత్యం ధ్యానం చేయాలి. జీవకోటికి ఉపయోగపడే కార్యక్రమములందు గడపాలి. తన సొంత అవసరముకు పనులకు నెలకు 1-2 సార్లు వెళ్ళవచ్చును. అతడు కటిక నేల మీద, ఒట్టి నేల మీద పడుకోవాలి. ఫలితముల కోసం విచారించక ప్రతి పని చేయాలి. వేసవి కాలంలో అతడు 5 అగ్నిహోత్రుల మధ్య నిలబడాలి. వర్షాకాలం నందు అతడు కటిక నేల మీద పడుకోవాలి. శీతాకాలం యోగాభ్యాసం చేయాలి. అతడు ఎవరి యందు కోపంతో ఉండరాదు. తనకు తాను తృప్తిగా ఉండాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం యాజ్ఞవల్కుడు చెప్పిన వానప్రస్థ ధర్మం గురించి తెలుసుకుందాం. ఓ ఉదారులైన మునులారా, నేను ఇప్పుడు భిక్షువుల యొక్క విధులను విశదీకరిస్తాను. వాటిని తెలుసుకొనుడు. అడవి నుండి తిరిగి వచ్చిన పిమ్మట అతడు సర్వవేద సదక్షిణ మరియు ప్రాజాపత్యముల వ్రతమును చేయాలి. యాగములు అయిన పిమ్మట యాగ సంబంధమైన అగ్నిహోత్రమును ఆరాధించాలి. సమస్త జీవరాశుల యొక్క క్షేమమును ఆశించాలి. తృప్తి చెందాలి. త్రిదండమును ధరించాలి. కమండలమును ధరించి గ్రామమున వెళ్ళి భిక్షాటనము చేసి తన శ్రమనంతటను పోగొట్టుకోవాలి. అప్రమత్తుడై అతడు భిక్షాటన చేయాలి. అతడు సాయం సమయమున తిరిగి భిక్షువులతో ఎక్కడా కనిపించరాదు. ఇటువంటి ఆశలు పెట్టుకొనకుండా గ్రామమునందు సంచరించవచ్చును. అతడు ఒక మహర్షవ్వాలి. ఒకే దండమును నిగ్రహశక్తిని కలిగి ఉండాలి. అతనికి యోగాభ్యాస ఫలితం దక్కిన తరువాత ఈ శరీరమును వదిలి అమృతత్వమును పొందుతాడు, అనగా పరమపదమును పొందుతాడు. నిత్యము యోగాభ్యాసం చేసి మితాహారమును తీసుకున్నట వలన అతడు సిద్ధిని పొందుతాడు. దాత, అతిథులను ఇష్టపడువాడు, శ్రాద్ధమును పెట్టే ఇంటి యజమాని, జ్ఞాని అయిన వాడు వీరందరూ మోక్షమును పొందుతాడు. ఇప్పుడు మనం గరుడ పురాణంలో యాజ్ఞవల్క్యుడు చెప్పిన కర్మ విపాక నిరూపణం అధ్యాయం గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణుని చంపిన వ్యక్తి మొదట నరకమునకు పోతాడు. అచట
తన పాపములను అనుభవించిన పిమ్మట అతడు కుక్కగా పుడతాడు. తరువాత జన్మయందు కంచరగాడిదిగా పుడతాడు. తరువాత ఒంటెగా పుడతాడు. అన్ని జన్మలు అయిన పిదప తిరిగి మానవుడుగా మూగవాడుగా పుడతాడు. బంగారమును దొంగిలించువాడు మొలకగా కానీ పురుగుగా కానీ పుడతాడు మరియు గడ్డి పరకగా పుడతాడు. గురుపత్నితో రమించినవాడు అంటే ఆమెతో పడుకున్నవాడు క్షయరోగి అవుతాడు, లేక నల్లని పళ్ళు వాచినటువంటి గోళ్ళు లేక కుష్ఠరోగి అవుతాడు. ఈ చెడు పరిణామములు వారి పిల్లలపైన కూడా పడతాయి. బ్రహ్మహత్య పాతకము వలన అతని పిల్లలు కూడా బాధపడతారు. అన్నము అపహరించువాడు ఏమియో తినలేనివాడు అవుతాడు. మూటను అపహరించువాడు మూగవాడుగా పుడతాడు. ధాన్యాన్ని దొంగిలించినవాడు అవయవాలు అదనంగా ఉండి పుడతాడు. చాడీలు చెప్పువాడు ముక్కుపుటలు కుళ్ళిపోయి మురిగిపోయినట్లు మరుసటి జన్మలో పుడతాడు. నూనెను అపహరించువాడు నూనె త్రాగువాడుగాను, ద్వేషంతో కూడిన వ్యక్తి కుళ్ళిన నోరు గలవాడుగా పుడతాడు, లేక మంచి లక్షణము లేనివానిగా పుడతాడు. బీదవాడుగా నీచుడుగా పుడతాడు. మంచి లక్షణములు గల వ్యక్తులు ధనికుడిగా ధనధాన్యములతో తులతూగుతూ పుడతారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం యాజ్ఞవల్కుడు చెప్పిన ప్రాయచిత్త వివేకం అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం. తనకు విధించిన కర్మలను చేయకుండుట వలన ఒక వ్యక్తి పతనావస్థకు చేరుతాడు. అట్లే తాను చేయకూడని పనులు చేయుట చేత ఇంద్రియ నిగ్రహమును కోల్పోవుట చేత కూడా పతన దశకు చేరుతాడు, అనగా అధోగతి పాలవుతాడు. కావున ప్రయత్నించి ఎంతో జాగ్రత్తగా ప్రాయచిత్త కర్మలు చేయాలి, పవిత్రంగా చేయాలి. అట్లు చేయుట వలన అతని అంతరాత్మ శుద్ధి అవుతుంది. తరువాత లోకం కూడా అతనికి ప్రసన్నమవుతుంది. ప్రాయచిత్తం చేయుట వలన పాపములన్నీ తొలగిపోతాయి, లోకములన్నీ సంతోషభరితములవుతాయి. ప్రాయచిత్తం చేయనివాడు, పశ్చాత్తాపం పడనివాడు రౌరవ మహారౌరవాది నరకములలో పడతాడు. అతని యొక్క పాపముల సాంద్రతను బట్టి నరకములు ప్రాప్తిస్తాయి. తామిశ్ర, లోకశంకు, పూతిగంధ, హంసాభ, లోహితోద, సంజీవన, నదీపథ, మహానిలయ, కాకోల, అంధ తామిశ్ర, అవీచి, కుంభీపాక అను నరకములందు పడతారు. బ్రాహ్మణుని చంపినవాడు, మద్యమును సేవించువాడు, బంగారమును దొంగిలించువాడు, గురువుగారి పరువును ఆశించువాడు వీరందరూ ఒకే రకం పాపులు. వీరందరూ పైన నరకములను అనుభవిస్తారు. గురువులను నిందించుట, వేదములను నిందించుట ఈ రెండును బ్రహ్మహత్యా పాతకంతో సమానం. తినకూడని ఆహారం తినుట, కుటిలమైన పనులు చేయుట, స్త్రీ రజస్వల అయిన సమయమునందు ఆమె పెదవులు ముద్దాడుట ఇవి అన్నియు మద్యపానం చేయుట వలన కలుగు పాపములను కలిగిస్తాయి. గుర్రమును దొంగిలించుట బంగారం దొంగిలించిన పాపంతో సమానం. స్నేహితుని భార్యతోనూ, ఒకే కుటుంబ స్త్రీలతోనూ, తక్కువ జాతి స్త్రీలతోనూ, ఒకే గోత్రమునందున్న స్త్రీలతోనూ సంభోగం చెందినచో గురువుగారి భార్య పడకను ఆశ్రయించుట వలన కలుగు పాపం కలుగుతుంది. మేనత్తతో, తల్లి మేనమామ భార్యతో, తన చెల్లెలతో, తల్లి యొక్క సవతితో, ఆమె చెల్లెలతో, గురువుగారి కుమార్తెతో, ఆయన భార్యతో, తన సొంత కుమార్తెతో అక్రమ సంబంధం ఒకే పడకను ఆశ్రయించుట దోషం. అటువంటి దుష్టుని లింగమును కత్తిరించాలి, లేక అటువంటి వారిని చంపివేయాలి. అక్రమ సంబంధమునందు ఏ స్త్రీ తన కోరిక ప్రకారం పాల్గొనునో అటువంటి స్త్రీని కూడా చంపివేయాలి. చాలా చిన్న పాపములు తెలుపబడినవి. ఆవును చంపుట, బ్రాహ్మణుని సొంత వస్తువులు దొంగిలించుట, అప్పు తీర్చకుండుట, పవిత్ర అగ్నిహోత్రములను ఆచరించకుండుట, వ్యాపారం చేయుట, అన్నగారు వివాహమునకు ఉండగా తమ్ముడు వివాహం చేసుకొనుట, సేవకుని నుండి నేర్చుకొనుట, యజమానికి పాఠం చెప్పుట, వ్యభిచారం నేరములను ప్రోత్సహించుట, అధికమైన వడ్డీని పుచ్చుకొనుట, ఉప్పును అమ్ముట, మంచి నడవడి గల శూద్రుని చంపుట, వైశ్యుని క్షత్రియుని చంపుట, నిందిత ధనముతో జీవించుట, నాస్తికత, వ్రతలోపము, మాంసం అమ్ముట, ఆవును అమ్ముట, తండ్రిని తల్లిని స్నేహితుని వదిలిపెట్టుట, చెరువులను ఉద్యానవనములను అమ్ముట, కన్యాదూషణము, యాగమున ప్రధానమైన పురోహితుని స్థానమును అయోగ్యుడైన వానికి కట్టబెట్టుట, అతనికి కన్యనిచ్చుట, కౌటిల్యము చూపుట, వ్రతలోపము చేయుట, తన కొరకు పనులు ప్రారంభించుట, మత్తు పానీయములు త్రాగుట, స్త్రీతో సంపర్కము కలిగియుండుట, స్వాధ్యాయ అగ్ని,
పుత్రబంధువులను విడుచుట, న్యాయబద్ధం కాని అపవిత్రమైన గ్రంథములను చదువుట, తన భార్యను గాని తనను గాని అమ్ముకొనుట వంటి వీరు చెయ్యు పనులన్నీ ఉపపాతకములను అనబడును. ఇప్పుడు వీటన్నిటికీ ప్రాయశ్చిత్తమును తెలిపెదను వినుము. బ్రహ్మహత్య చేసిన వాడు పగిలిన కపాలమును నెత్తిమీద పెట్టుకుని తన పాపమును పెద్దగా చెప్పుచు 12 సంవత్సరములు చాలా తక్కువ ఆహారమును తీసుకుంటూ వీధులయందు తిరుగుతూ భిక్షాటనము చేయాలి. అట్లు చేసిన తన పాప పరిహారము పొంది పరిశుద్ధుడగును. లేనిచో వేరొక విధంగా అతడు గ్రహ యాగం చేయాలి. స్వాహ లో మధ్య అనుమంత్రంతో హోమం చేయాలి. ఈ విధంగా చేయుట వలన బ్రహ్మహత్యా పాతకం కూడా తొలగుతుంది, శుద్ధి పొందగలడు. ఒక బ్రాహ్మణుని కొరకు వేరొక బ్రాహ్మణుని గాని ఆవును గాని చంపితే ఎక్కువ క్రూరత్వం లేకపోయినను హత్య చేసిన వ్యక్తి వేద సంహితను 3 పర్యాయములు అడవిలో పవిత్రమైన వాతావరణంలో చదవాలి. లేక అతడు సరస్వతి అమ్మవారిని ప్రార్థించి సేవించి సరస్వతీ నదిలో ఒక కుండ నిండా నాణెములను వదలాలి. యాగ ప్రక్రియ ఎందు వైశ్యుని గాని క్షత్రియుని గాని చంపితే బ్రహ్మహత్యా పాతకం పోవుటయే ఏ యాగములను చేయవలనో వాటిని చేయాలి. గర్భస్రావం చేయించిన నేరస్తుడు త్రయోనిషూధన అను వ్రతమును శిశువు జనించబోయే కులమును బట్టి ఆచరించాలి. సోమపానమునందు మునిగిన బ్రాహ్మణుడు హత్య చేసిన వానితో సమానం. అతడు హంతకుడు అవుతున్నాడు. అతడు ఈ వ్రతమును 2 పర్యాయములు చేయాలి. సారాయి త్రాగుట వలన చేసే ప్రాయశ్చిత్తార్థ హోమం వేడి ఎరుపు సారాయి త్రాగుటకు నెయ్యి, నీరు, గోమూత్రం తాగాలి. సారాయి మొదలగు వేడి ద్రవ్యములను త్రాగినవాడు చనిపోకపోతే బ్రహ్మహత్య చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్త హోమం చేయాలి. అతడు చెట్ల బెరడును ధరించి జటలను ధరించినచో ప్రాయశ్చిత్తం కలిగి పవిత్రుడవుతాడు. కానీ అతడు బ్రాహ్మణులకు సంబంధించిన ప్రాయశ్చిత్తం కలిగిన పవిత్రుడవుతాడు. కానీ అతడు బ్రాహ్మణులకు సంబంధించిన హోమములన్నీ చేయాలి. సురాపానము అంటే ద్రాక్షసారాయి స్త్రీ ప్రాయశ్చిత్త హోమమును ఈ విధంగానే చేయాలి. ఆమె మానవ మలమును, రేతస్సును, ఇంద్రియములను, ఆమె యొక్క మూత్రమును త్రాగాలి, తినాలి. లేనిచో ఆమె పతిలోకము నుండి పడి గ్రద్దగను, పందిగను, ఆడకొక్కగాను జన్మిస్తుంది. బంగారమును దొంగిలించిన బ్రాహ్మణుడు రాజునకు తన తప్పును ఒప్పుకుంటూ ఒక రోకలిని ఇయ్యాలి. రాజు గనుక ఆ రోకలితో అతనిని మోదినట్లయినా ఆ బ్రాహ్మణుడు పవిత్రుడవుతాడు. లేక అతడు రాజుగారికి తనతో సరితూగు బంగారమును ఇయ్యాలి. అట్లు చేయుట వలన అతడు పవిత్రుడు అవుతాడు. నిద్రించుతున్న స్త్రీని ఎవరైతే బలాత్కరించెదరో వాని యొక్క లింగమును, వృషలను కత్తిరించి నైరుతి దిక్కునందు పడవేయాలి. ఆవును చంపినవాడు 1 నెల రోజులు బ్రహ్మచర్యమును ఆచరించాలి. గోశాల యందు రాత్రులందు పరుండాలి. పగలు ఆవును దానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రుడవుతాడు. చాంద్రాయణ వ్రతమును ఆచరించడం వలన ఉపపాతకములు అనగా చిన్న పాపములు తొలగిపోతాయి. లేక 1 నెల రోజులు పాలు మాత్రం త్రాగి జీవించాలి. లేక పరాక అను వ్రతమును ఆచరించాలి. అనగా 12 రోజులు ఉపవాసం చేయాలి. క్షత్రియును చంపినవాడు 1 ఎద్దును గాని 1000 ఆవులను గాని దానం ఇయ్యాలి. లేక 3 సంవత్సరముల బ్రహ్మహత్య చేసిన వాడు చేసే ప్రాయశ్చిత్త హోమం చేయాలి. వైశ్యుని చంపినవాడు దీనికి 1 సంవత్సర కాలం చేయాలి. లేదా 100 ఆవులను దానం ఇయ్యాలి. శూద్రుని చంపినవాడు ఈ వ్రతమును 6 నెలలు చేయవలెను. లేదా 10 ఆవులను దానం ఇయ్యవలెను. పవిత్రమైన స్త్రీని హత్య చేసిన వాడు శూద్రుని హత్య చేసిన వాడు చేయు ప్రాయశ్చిత్తమును ఆచరించవలను. పిల్లిని గాని, ముంగిసను గాని, మొసలిని గాని, కప్పను గాని, ఏ ఇతర జంతువును గాని చంపిన 3 రోజులు పాలు మాత్రం తాగి జీవించవలను. మరియు కృత్యవ్రతమును చెయ్యాలి. ఏనుగును చంపినవాడు 5 నల్ల ఎద్దులను, 2 సంవత్సరముల వయస్సు దానిని, 1 తెల్ల దూడను దానం ఇవ్వవలను. కంచరగాడిద, మేక లేక గొర్రెను చంపితే 1 ఎద్దును దానం ఇవ్వవలను. క్రౌంచపక్షిని చంపిన ఎడల 100 సంవత్సరముల వయస్సు గల ఎద్దును దానమియ్యవలెను. చెట్లను, పొదలను, తీగలను పడవేయుట లేక నరుకుట వలన కలుగు పాపం తొలగటకు 100 రుక్ వేదమంత్రమును చదవాలి. బ్రహ్మచారి స్త్రీని ఆలింగనం చేసుకునినచో ప్రతిజ్ఞలను పాటించని వాడవుతాడు. అతడు గాడిదను ముట్టుకుంటే కలుగు పాపము నైరుతి మంత్రమును పఠిస్తే కలుగుతుంది. కళ్ళు త్రాగుట వలన, మాంసం తినుట వలన కలుగు పాపం కృత్య శేష మంత్రమును చదువుట వలన తొలగుతుంది. గురువుగారు చెప్పిన పని చేస్తూ శిష్యుడు మరణిస్తే గురువుగారు
కృత్యవ్రతమును చేయాలి. గురువుగారి ఇష్టమునకు వ్యతిరేకంగా సంచరిస్తే ఆయన్ను సంతోషపెట్టుటకై శిష్యుడు క్షమాభిక్ష వేడుకోవాలి. అప్పుడు అతని పాపములు తొలగుతాయి. శత్రువు గాయపడితే అతని ప్రేమతో సేవ చేయాలి. అతని జాగ్రత్తలు తీసుకుని తగిన ఆహారం ఇవ్వాలి. సేవ చేస్తూ బ్రాహ్మణుడు చనిపోతే ఎటువంటి పాపము అంటదు. మహాపాపమును కానీ ఉపపాపమును కానీ చేసిన తరువాత కూడా ఎవరైనా అబద్ధపు మాటలు పలికితే అతడు 1 నెల రోజులు ఎవరిని ముష్టి ఎత్తకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. అప్పుడు ఆ పాపములు పోతాయి. తమ్ముడు గనక అన్నగారి భార్యతో లైంగిక సంబంధమును పెట్టుకుంటే అతడు చాంద్రాయణ వ్రతమును ఆచరించాలి. బహిష్ట అయిన స్త్రీని కలిస్తే కలిగే పాపం 3 దినములు ఉపవాసం ఉండి నెయ్యి త్రాగితే ప్రాయచిత్తమవుతుంది. అర్హుని కాని వాని నుండి దానం తీసుకుంటే కలిగే పాపం పోవుటకు పాలు త్రాగుతూ బ్రహ్మచర్యం పాటిస్తూ గాయత్రీ మంత్రమును పఠిస్తూ 1 నెల రోజులు గోశాల యందు నివసించాలి. అలా చేస్తే పాపం తొలగిపోతుంది. శరణుదొచ్చిన వారికి ఆశ్రయం ఇయ్యకుండుట వలన కలుగు పాపం యథాశక్తి వేద పఠనం చేయుట వలన తొలగుతుంది. సంస్కారం లేని వారిని యోగమునందు నియోగిస్తే ఇద్దరును కృచ్ఛయను యాగమును 3 పర్యాయములు ఆచరించాలి. ఎవరైతే కంచరగాడిద బండిలో కానీ ఒంటె బండిలో కానీ ప్రయాణం చేస్తారో వారు 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఎవరైతే తన భార్యతో పగల మైథునం చేస్తే అతడు ఆ పాపం పోవుటకు నగ్నంగా స్నానం ఆచరించాలి. ఓ మునులారా, గురువు పట్ల పరుషంగా ప్రవర్తించుట, లేక దూషించుట, లేక బ్రాహ్మణుని వాదనల్లో ఓడించుట వలన కలిగే పాపములు ఎదుటి వాని ఇష్టానుసారం నడుచుకునుట వలన మరియు 1 రోజు ఉపవాసం ఉండుట వలన తొలగుతాయి. బ్రాహ్మణుని పైకి కర్ర జొలిపించిన 4 కలుగు పాపం కృత్యయాగం చేస్తే పోతుంది. బ్రాహ్మణుని కొట్టుట వలన కలుగు పాపం అతి కృత్యమును యాగమును చేస్తే తొలగుతుంది. ప్రాయచిత్తమును ఎప్పుడు తెలిపినను యథార్థంగా కవలం, స్థలం, వయస్సు, బలము మరియు చేసిన పాపం యొక్క సాంద్రత మొదలగు వారిని లెక్కలోనికి తీసుకోవాలి. ఇష్టపడి గర్భస్రావం చేసుకొనుట, భర్తను అసహించుకొనుట స్త్రీకి మహాపాపములు. దీనికి ఎటువంటి ప్రాయచిత్తం లేదు. అందుచే వాటిని దూరంగా పాలద్రోలాలి. దోషం బహిర్గతమైతే ప్రాయచిత్తం కూడా గురువుగారు తెలిపిన ప్రకారం ప్రజాభిప్రాయాన్ని అనుసరించి చేయాలి. బహిర్గతం కాని ఎడల వ్రతమును రహస్యంగా చేయాలి. బ్రాహ్మణుని చంపినవాడు ఆ పాపం పోవుటకు 3 రోజులు ఉపవాసం చేసి పాడి ఆవును దానం చేయాలి. అతడు నీటి యందు నిలబడి అఘమర్షణ మంత్రాన్ని జపించాలి. నీటి యందు ఈ మంత్రమును 3 దినములు జపించాలి. తరువాత పాడి ఆవును దానమియ్యాలి. గాలి మాత్రమే సేవిస్తూ సోమ్యేభ్యః స్వాహ అను మంత్రాన్ని జపిస్తూ ఆహారం తీసుకొనకుండా 40 సార్లు నేతితో హోమం చేయాలి. ద్రాక్షసారాయి త్రాగువాడు, బంగారం దొంగిలించువాడు నీటిలో నిలబడి రుద్రమంత్రమును జపించి తరువాత కూష్మాండ మంత్రంతో నీతిని ఉపయోగించి హోమం చేస్తూ 3 రోజులు ఉపవాసం చేయాలి. అజాగ్రత్త వలన, పరాకు వలన చేసిన పాపములు ఓ బ్రాహ్మణులారా, వీటిని 3 పూటలా సంధ్యావందనం చేయుట వలన పోగొట్టుకొనవచ్చును. రుద్రమంత్రమును 11 పర్యాయములు జపిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. గురువుగారి పక్కను ఆశ్రయించినవాడు ఋగ్వేదమునందరి సహస్రశీర్ష అను మంత్రమును పఠించాలి. ఏ ఇతర పాపమునకు ప్రాయచిత్తంగా 100 పర్యాయములు ప్రాణాయామం చేయాలి. తెలియక మలమును, వీర్యమును, కల్లును త్రాగిన బ్రాహ్మణుడు అపవిత్రుడవుతాడు. ఓంకారం జపిస్తూ నీటిని మాత్రం తీసుకొని 1 దినమున ఉపవాసం చేస్తే ఆ దోషమే పోతుంది. సాయంకాలం నీటిని త్రాగాలి. అప్పుడు శుచి అవుతాడు. ప్రతిదినం వేదాధ్యయనం చేసేవారికి ఎటువంటి పాపములు అంటవు. మరియు అతడు 5 అగ్నిహోత్రములు చేయాలి. అటువంటి వారికి పాపములంటవు. బ్రహ్మహత్యా పాతకం తప్ప మిగతా పాపములన్నీ 1000 పర్యాయములు గాయత్రీ మంత్రమును జపించట వలన తొలగిపోతాయి. మన యొక్క హద్దులు ఏమనగా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, ధ్యానం, సత్యభాషణం, తృప్తి, హింస లేకుండుట, దొంగతనం చేయకుండుట, మాధుర్యం, మనస్సును నియంత్రించగలుగుట అలవర్చుకోవాలి. మనము పాటించవలసిన నియమాలు: స్నానం చేయుట, నిశ్శబ్దమును పాటించుట, ఉపవాసం, యాగములు చేయుట, వేదములు పఠించుట, ఇంద్రియ నిగ్రహం కలిగియుండుట, తపస్సు చేయుట, కోపం లేకుండుట, గురువుగారి యందు భక్తి మరియు శారీరక పరిశుభ్రత కలిగియుండుట. ఓ మునులారా,
పంచగవనం అనగా ఆవు పాలు, నెయ్యి, పెరుగు, మూత్రం మరియు పేడ ప్రాయశ్చిత్తం చేసేవారు ఈ 5 మృంగి తీసుకొని మరునాడు వరకు ఉపవాసం చేయాలి. దీనిని సంతపన కృత్యమని అంటారు. సంతపనమునందు ఏ ఒక్క పదార్థమునైనా 6 దినములు సేవిస్తూ ఉపవాసం చేసిన కృత్యమునందలి పదార్థమును తీసుకొని చేసిన 7వ రోజు వరకు అలా ఉండటాన్ని మహాసంతపనం అంటారు. మేడి ఆకు, తామరాకు, మారేడు ఆకు, దర్భగట్టి నుండి వదిలిన నీరు వీటిలో ఒకటి అయినా రోజుకు ఒక పర్యాయం తీసుకుంటే పాపములు పోతాయి. దీనిని పర్ణకృత్యం అంటారు. మరిగిన పాలు, నీరు, పెరుగు వీటిలో ఒకదానిని రోజూ తీసుకొని రాత్రి ఉపవాసం చేయాలి. దీనిని పవిత్రమైన తప్తకృత్య వ్రతం అంటారు. ఒక ఆయాచితమైన ముద్ర ఒక రాత్రి భుజించి మరుసటి దినం ఉపవాసం చేస్తే దీనిని పాదకృత్య వ్రతమంటారు. పైన తెలిపిన వాటిలో ఏ ఒక్కదానినైనా 3 సార్లు ఆచరిస్తే ప్రాజాపత్యం అంటారు. ఇదివరకటి వాటిలో ఒక అరచెయ్యి నిండా నీటిని త్రాగితే దీని అతి కృత్య వ్రతమంటారు. కృత్యం, అతి కృత్యం రోజు విడిచి రోజు 20 రోజులు చేసి 12 రోజులు ఉపవాసం చేస్తే అట్టి వ్రతమును పరాకమంటారు. తెలకపిండి ముద్ద, మజ్జిగ తేట మరియు బార్లీ గింజల పొడి ఒకరోజు తీసుకొని మరుసటి రోజు వరకు ఉపవాసం ఉంటే దీనిని కృత్య శామం అంటారు. పైన తెలిపిన కృత్యములు వరుసగా 3 ఒక్కొక్కటి దినములు లెక్కన 15 దినములు పాటిస్తే దానిని తులాపురుషమంటారు. శుక్లపక్ష పాడ్యమి నాడు నెమలిగుడ్డు పరిమాణంలో ముద్దను తీసుకోవాలి. 2వ రోజు 2 ముద్దలు తీసుకోవాలి. ఇట్లు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ 15 రోజులు తీసుకోవాలి. కృష్ణపక్షమున ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ తీసుకోవాలి, అంటే భుజించాలి. దీనిని చాంద్రాయణ వ్రతం అంటారు. 240 ముద్దలను సంఖ్యపై ఎటువంటి నిబంధన లేక 1 నెల రోజులలో భుజిస్తే దానిని వేరొక చాంద్రాయణం అంటారు. త్రిశవణ స్నానం తరువాత పిండ చాంద్రాయణమును ఆచరించాలి. 3 సార్లు నీటి యందు మునుగుట, పిండముల యొద్ద గాయత్రీ మంత్రం చదవాలి, నీరు చల్లాలి. తెలిసి తెలియని పాపములు చాంద్రాయణం చేయుట వలన తొలగిపోయి పవిత్రులవుతాము. ధర్మం కొరకు దీనిని చేసిన వారు చంద్రలోకమును చేరుతారు. ఎవరు కృత్యవ్రతమును ఆచరిస్తారో వారును అదేవిధంగా మంచి సంపదలను పొందుతారు. గరుడ పురాణంలో ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్పిన అశౌచ అపమృత్య నిరూపణం అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓ ఉదార శుభులారా, వ్రతములను ఆచరించేవారు, నేను ఇప్పుడు ప్రేత శౌచం అనగా చనిపోయిన వారికి చేయవలసిన కర్మలు, అశౌచం మొదలగు వారిని విశదీకరిస్తాను. 2 సంవత్సరములు నిండని శిశువు చనిపోతే వారిని పూడ్చాలి. అటువంటి వారికి ఉదకశాంతి లేదు. యమసూక్తమును పఠిస్తూ బంధువులు శ్మశానం వరకు అనుసరించాలి. సాధారణ వ్యక్తులకు మామూలు అగ్నిని వినియోగించవచ్చు. నిత్యం పవిత్ర అగ్నులు పూజించే వానికి ఆహితాగ్నిని అతనిని దహనమునకు వాడాలి. బంధువులలో 7 నుండి 10వ తరం వరకు దక్షిణ దిక్కును నిలబడి ఆపనః సో శుభ దఘం అను మంత్రమును చదువుతూ ఉదక క్రియను చేయాలి. మాతామహునికి, గురువు గారికి, తన యొక్క భార్యకు ఉదక క్రియ ఒకే విధంగా ఉంటుంది. కుమారుల విషయంలోనూ స్నేహితులు, సోదరి కుమారుడు, మామగారు, అందులో బ్రాహ్మణులు అయితే చనిపోయిన వాని పేరు, గోత్రమును చదివి నీరు చల్లాలి. లేకపోతే నిశ్శబ్దమును పాటించాలి. అన్య మతమును అవలంబించిన వారికి, పాపులకు, పవిత్ర యజ్ఞోపవీతమును ధరించిన వారికి, బ్రహ్మచారులకు, మంచి నడవడిక లేని స్త్రీలకు ఉదక క్రియ ఉండదు. నీటిని చల్లరాదు. సురాపానమునకు అలవాటు పడిన వానికి, ఆత్మహత్య చేసుకున్న వానికి ఉదక క్రియచే గౌరవించనక్కరలేదు. అనగా నీటిని అశౌచమునకు చల్లనవసరం లేదు. శౌచం చేసిన తర్వాత అనగా నీటిని చల్లిన తర్వాత ఏడ్వరాదు, దుఃఖించరాదు. యథార్థంగా ఈ లోకంలో జీవించే ఏ ప్రాణియు శాశ్వతం కాదు. తన శక్తి వంచన లేకుండా కర్మకాండనంతను పూర్తి చేసి తరువాత ఇంటికి బయలుదేరాలి. గుమ్మం వద్ద గుర్రమును ఉంచి వేప ఆకులను ముక్కలుగా చేసి చల్లాలి. కార్యక్రమమును చేసి వచ్చిన వారు మెట్టు మీద నెమ్మదిగా అడుగు వేసి ఆచమనం చేసి ముట్టుకోవాలి. మొదటగా ఇవి అయిన తరువాతనే ఇంటిలోనికి ప్రవేశించాలి.
శవమును ముట్టుకొనిన వారు మాత్రం పైన తెలిపిన కర్మలు చేయాలి. ఆ విధంగా వారు శుద్ధి కావాలి. అప్పుడు వారు ఇంటిలోనికి ప్రవేశించాలి. కేవలం పరామర్శకు చూచుటకు వచ్చిన వారు పై విధంగా కర్మలు చేయవలసిన అవసరం లేదు. కర్మలు పూర్తి అవని వారు అశుచి అవుతారు. మిగతా వారు స్నానం చేసిన తరువాత శుచి అవుతారు. వారు మరి 3 రోజుల వరకు బ్రహ్మచర్యమును పాటించాలి. ఇంటి యందు అన్నం వండరాదు. వారు అన్నం లేక ఆహారమును కొని ఇతరుల నుండి గ్రహించాలి. ఎవరికి వారు వేరువేరుగా నేల మీద పడుకోవాలి. వెళ్ళిపోయిన ఆత్మకు 3 రోజులు అన్నం ముద్దలు పిండం ఇయ్యాలి. ఒక మట్టి కుండ యందు పాలు నీరు బయట ఉంచాలి. హోమములు వేద పఠనంతో చేయాలి. ఏ శిశువైనా పాలపండ్లు ఊడక మునుపు చనిపోయిన అశౌచం లేదు. పుట్టు వెంట్రుకలు తీయక ముందు చనిపోయిన అశౌచం ఒక రాత్రి మాత్రం ఉంటుంది. యజ్ఞోపవీత ధారణకు ముందుగా చనిపోయిన 3 రోజుల వరకు అశౌచం ఉంటుంది. తరువాత వారికి 10 రోజుల వరకు అశౌచం ఉంటుంది. మరణించిన శౌచం 3 నుండి 10 రోజుల వరకు ఉంటుందని సంగ్రహంగా తెలుస్తున్నది. 2 సంవత్సరములు నిండని 2 శిశువులు మరణిస్తే తల్లికి మాత్రం మైల అశౌచం ఉంటుంది. జనన మరణములు జరిగి ఒకేసారి అశౌచం ఏర్పడిన వాటిలో రెండవ దాని తరువాత అందరూ శుచి అవుతారు. అన్ని వర్ణముల వారు క్రమంగా 10, 12, 15, 30 రోజులు ప్రేత శౌచమును పాటించాలి. వివాహం కాకుండా కుమార్తె చనిపోయిన కుమారుడు, గురువు, శిష్యుడు, వేదాధ్యయనం చేయుచున్నవాడు, మేనమామ, వేద పండితుడు, తనకు సంబంధం లేని భార్య వేరొకనితో సంగమించగా కలిగినవాడు, అప్రసిద్ధమైన రాజు చనిపోయిన వీరికి అశౌచం ఒక దినం మాత్రం పాటించాలి. రాజు యొక్క ఆజ్ఞచే మరణించిన, ఆవు పొడిచిన బ్రాహ్మణుడు ఎదుర్కొనిన, రహస్యంగా ఆత్మహత్య చేసుకునిన, లేక విషప్రయోగం వలన మరణించిన అశౌచం వలన పాటించనవసరం లేదు. యజ్ఞం చేసేవాడు, వ్రతం చేసేవాడు, బ్రహ్మచారులు, దాతలు, బ్రహ్మవేత్తలకు అశౌచం లేదు. దానం చేయునప్పుడు వివాహం, హోమం, యుద్ధం, సాధారణ గడబిడల యందు, బీభత్సములందు, ఇతరములైన ఆపదల యందు లేక విపత్తుల యందు అశౌచం అసలు ఉండదు. కాలం గడిచిపోవుట, అగ్నిహోత్రమునందు హోమం, మట్టి ముద్దలు, గాలి, మనస్సు, జ్ఞానం, తపస్సు, ప్రార్థనలు చేయుట, పశ్చాత్తాపం, ఉపవాసం ఇవి అన్నియు శుచి ఆగుటకు మనకు తోడ్పడతాయి. ఇవియే మన శుద్ధికి కారణం. దాతృత్వం నీచవలను చేసిన వారికి పవిత్రులను చేస్తుంది. వేగం లేక ప్రవాహం నదిని పవిత్రం చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును అనగా యుద్ధం చేయుట మొదలగు వారిని లేక వైశ్య ధర్మములను ఆచరించవచ్చు. కానీ ఈ తెలుపబడిన వస్తువులను బ్రాహ్మణుడు అమ్మరాదు. పండ్లు, సోమం, పట్టు, ఔషధ మూలికలు, లతలు, పెరుగు, పాలు, నెయ్యి, నీరు, నువ్వులు, హోమద్రవ్యములు, బట్టలు, రాయి, పాత్రలు, పువ్వులు, కూరలు, మట్టి, తోలు, చెప్పులు, జింక చర్మం, ఉప్పు, మాంసం, తెలగపిండి మొదలగునవి, వేళ్ళు, సుగంధములు, మతపరమైన అనవసరములు పైవాటి యందు కొన్నిటిని నువ్వులు, గింజలతో కలిపి అమ్మవచ్చును. ఆపద సమయమునందు అత్యవసర పరిస్థితుల యందైనను బ్రాహ్మణుడు ఉప్పును అమ్మరాదు. అతడు వ్యవసాయం చేయవచ్చు. గుర్రములను ఎన్నటికీ అమ్మరాదు. నిరుపేద అయిన బ్రాహ్మణుడు 3 రోజులు ఉపవాసం తరువాత రాజును సాయం కోరాలి. ఎటువంటి ఆధారం లేని బ్రాహ్మణుని చూసిన పిమ్మట రాజు అతనికి తగిన సాయం అందించాలి. గరుడ పురాణంలో మనం పరాశరుడు తెలిపిన ధర్మముల గురించి తెలుసుకుందాం. వేరు వేరు వర్ణముల వారి విలక్షణ ధర్మములను, వారి యొక్క జీవన స్థితిగతులను పరాశరుడు వ్యాసుల వారికి తెలిపాడు. ప్రతి కల్పం చివర సృష్టి స్థితి లయములు, మరలా నూతన సృష్టి జరుగును. కానీ అజాదులకు నాశనం లేదు. శృతులు అంటే వేదములు, స్మృతులు మంచి లక్షణములు. వేదములకు హితములైన వారిని అనుసరించాలి. మొట్టమొదటిసారిగా బ్రహ్మ వేదములను స్మరించాడు. ఆయన మనువు మొదలగు వారిని బోధించాడు. మనువు మరియు ఇతరులు ధర్మమును స్మృతుల ద్వారా వ్యాప్తి చేశారు. కలియుగంలో ప్రధాన ధర్మం దానం. దానం చేసిన వానిని వదిలిపెడుతుంది. పాపపు పనులకు సంబంధించిన శాపం 1 సంవత్సరంలో ఫలిస్తుంది, అనుభవించవలసి వస్తుంది. ఆచారంతో 6 పనులు రోజు చేసేవారికి అన్నీ లభిస్తాయి. అవి ఏమనగా సంధ్యావందనం, స్నానం, మంత్రపఠనం, హోమములు, దేవతారాధన, అతిథులను సత్కరించుట. కలియుగనందు బ్రాహ్మణులు సరిగా వారి వారి ధర్మములను ఆచరించకుండా ఉంటారు. అక్కడక్కడ కొద్దిమంది ఆచరిస్తారు. మునులు, ఋషులు తక్కువ.
క్షత్రియుడు శత్రు సైన్యమును జయించి భూమిని రక్షిస్తాడు. వైశ్యులు వర్తక లావాదేవీలు మరియు వ్యవసాయం సాగిస్తారు, మరియు శూద్రులు బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు. తినకూడని ఆహారం తినుట, దొంగతనం, నీచురాలిని కలియుట మొదలగునవి మనిషి యొక్క పతనమునకు దారితీస్తాయి. వ్యవసాయం చేసే బ్రాహ్మణుడు అలసిపోయిన ఎద్దులతో పొలం దున్నించరాదు. మిట్ట మధ్యాహ్నం వరకు స్నానం చేయుట, యోగ సూత్రములను పఠించుట మొదలగు వైదిక కర్మలను చేయాలి. తదుపరి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. 5 యజ్ఞములను పూర్తి చేయాలి. క్రూరులను తిరస్కార భావనతో చూడాలి. నువ్వులను, శుద్ధమైన వెన్నను బ్రాహ్మణుడు అమ్మరాదు. సేన యజ్ఞం చేసిన బ్రాహ్మణుడు పాపమును పొందుతాడు. వ్యవసాయం చేసే వ్యక్తి పంటలో 6వ వంతు రాజుకు, 12వ వంతు దేవతలకు, 33వ వంతు బ్రాహ్మణులకు దానం చేస్తే పాపములుండవు. పైన తెలిపిన ప్రకారం క్షత్రియుడు, వైశ్యులు మరియు శూద్రుడు పన్ను కట్టనిచో వారిని దొంగలుగా పరిగణిస్తారు. చావు వలన కలిగిన అశౌచమును స్వచ్ఛమైన బ్రాహ్మణుడు 3 రోజుల